హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం ముందుగా పెరుగు అయితే తీసుకోవాలి. దాంట్లో వేయించిన ధనియాల పొడి అండ్ వేయించిన మెంతుల పొడి అండ్ వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసి, అలాగే మనకు రుచికి సరిపడా కారము అండ్ ఇంకా పసుపు కూడా వేసుకొని మంచిగా దాన్ని మనం కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అలా ఏమీ లేకుండా మంచిగా దాన్ని ఇలా కలిపేసుకోవాలి. అని కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ పక్కన కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసి దీంట్లో మనం మంచిగా మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. దాన్ని కొంచెంసేపు అలాగే నానబెట్టాలండి. ఇప్పుడు నేను దాంట్లో పన్నీర్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అందులో వేసి అయితే మ్యాగ్నేట్ చేసి పెడుతున్నాను. దాన్ని ఇలా కొద్దిసేపు నానబెట్టేసి మంచిగా ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టి దాంట్లో బటర్ వేసుకోవాలి. అండ్ బటర్ కరిగిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఇలా కలిపి పెట్టుకున్న పన్నీరు విత్ మసాలా అయితే వేసేయాలి. పెరుగు మసాలా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఈసారి మనకి ప్యాన్ కొంచెం వెడల్పాటిది అయితే బాగుంటుందండి. పూర్తిగా వేసేసి ఇలా మంచిగా మనం కలిపి అయితే పెట్టేసి మూత పెట్టేయాలి. అండ్ కొద్దిసేపటి తర్వాత అండ్ పక్కన మనం ఇంకో స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈసారి ఆయిల్ వేసి దాంట్లో మనం గరం మసాలా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాజీరా, ఇంకా లవంగాలు, ఇలైచి, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు నేను మిరియాల తర్వాత వేసానండి. అది కొద్దిగా మర్చిపోయి ఆ షార్ట్ మీకు తర్వాత కనిపిస్తుంది. వీటిని మంచిగా కలిపేసి దాంట్లో ఒక పెద్దపాటి ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా 2 పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసి అండ్ ఒక కరివేపాకు, చేతి నిండా కరివేపాకు కూడా వేసి అది కొంచెం మగ్గనివ్వాలి. అండ్ మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ ఉంటుంది ఇంట్లో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మళ్ళీ కొద్దిగా పసుపు కూడా వేసేసి మనం మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత మా ఆల్రెడీ 2 టమాటాలు అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. 2 టమాటాలు కూడా అవసరము. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కన. అండ్ టమాటాలు కూడా వేస్తున్నాను. వేసి దీన్ని బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మిరియాల షాట్ ఇప్పుడు వచ్చిందండి. నేను మిరియాలు ముందు వేయలేదు. ఆ తర్వాత మళ్ళీ రుచికి తగ్గ కారం మనం 2 సార్లు వేయాల్సి వస్తుంది. అండ్ ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మీరు కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఉప్పు, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. అండ్ ధనియాల పొడి, ఇంకొద్దిగా ధనియాల పొడి వేసి మూత పెట్టి దగ్గరికి కానివ్వాలి. ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం వేరే ప్యాన్లో ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్న పన్నీర్ అయితే తీసి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పటికే అది మనకి మంచిగా దగ్గరగా అయితే వచ్చేస్తుంది. దాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపి అండ్ తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ కూడా వేసి దాంట్లోకి మనం వేసేసుకోవచ్చు అండి. దీంట్లో అంతా మసాలా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా వేసేసి దీంట్లో పోసేసుకొని ఈ ప్యాన్లో అయితే పోసేసుకోవాలి. ఆ తర్వాత మనకు అవసరమైతే ఇంకొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. మన గ్రేవీ మనం కావాలనుకునే దాన్ని బట్టి. నేను దీంట్లో మీరు చూసి ఆల్రెడీ కొద్దిగా మసాలా ఉంది కాబట్టి వాటర్ అయితే వేస్తున్నాను. వేసి మంచిగా చేతితో కలిపి దాన్ని నేను కడాయిలో అయితే వేసాను. అండ్ తర్వాత కూడా నేను కొద్దిగా వాటర్ అయితే వేసాను. గ్రేవీ మనం కావాలనుకునే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అయితే వేసుకొని మంచిగా మూత పెట్టుకొని కాస్త దగ్గరగా ఉడకనివ్వాలి. వాటర్ పోసి నేను కొద్దిగా వాటర్ కూడా వేసాను, కొంచెం గ్రేవీ కావాలని. ఇలా వేసి అండ్ మూత అయితే పెట్టేయాలి. అండ్ కొద్దిసేపు మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. మీరు కొద్దిసేపటికి చూస్తే మనకు ఆయిల్ పైన అయితే తేలుతుంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర అండ్ మనం చీల్చిన పచ్చిమిర్చి, అది ఇష్టం, వేసుకోవాలి. అండ్ ఇందులో మీకు ఇష్టం ఉంటే ఫ్రెష్ క్రీమ్ దొరికినా వేసుకోవచ్చు. అండ్ కాజు కూడా మనం మిక్స్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మీకు ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కాజు కూడా మిక్స్ చేసి